కారణాంకం. దానికి రెండో పేరు భాజకం. మరి కారణాంకం అంటే ఇంగ్లీష్ లో ఫ్యాక్టర్ అంటాం ఆర్ డివిజర్. పేర్లు మాత్రం రెండు గాని దాన్ని ఒకే విధంగా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు 6 అనేది ఉంది. ఏ సంఖ్యల చేత భాగించబడుతుందో చూడాలి. 1 × 6 6, శేషం 0. 1 తోటి భాగించబడింది. 2 తోటి తీసుకుంటా. 2 × 6, 2 తోటి కూడా భాగించబడింది. 3 × 2 6, 3 తోటి కూడా భాగించబడింది. 6 అనేది 4 తోటి భాగించబడుతుందా? భాగించబడదు. 5 తోటి భాగించబడుతుందా? భాగించబడదు. 6 × 1 అంటే 6 అనే నంబరు ఏ సంఖ్యల చేత భాగించబడింది? 1 2 3 6 ఈ 4 తోటి భాగించబడింది. 4 తోటి భాగించబడింది కాబట్టి ఈ 4 సంఖ్యలను కారణాంకాలు అని చెప్పాలి. మరి కారణాంకం అంటే నిర్వచనం చెప్పుకోలేదు. ఇగో ఇప్పుడు చెప్పిందే నిర్వచనంగా రాయాలి. మరి ఏ విధంగా రాస్తాము? ఒక సంఖ్య ఏ సంఖ్యల చేత భాగించబడుతుందో ఆ సంఖ్యలన్నింటినీ ఆ సంఖ్య అంటే ఇచ్చిన సంఖ్య యొక్క కారణాంకాలు అంటాం.